జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నేను చాలా షాపింగ్ చేసాం అనమాట మన మండే రోజు. అందులో మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకు చూపించడం మాకు తెలియని కొత్త షాపింగా లేకపోతే ప్రమోషనా అని అనొద్దు. మా వాళ్ళు కొత్త ఇల్లు తీసుకున్నారని చెప్పాను కదా, మా శివ స్పందన వాళ్ళు. సో వాళ్ళు షిఫ్ట్ అవ్వాలంటే అన్నీ కొనుక్కోవాలి కదా, ఏ టు జీ. సో కిచెన్ ఐటమ్స్ అన్నీ తీసుకోవడానికి మన సనత్ నగర్లో ఉన్న అగ్రోమెక్ స్టీల్ ఇండస్ట్రీస్కి వెళ్ళామండి. నేను అప్పుడే ఒక 20 years నుంచి అయితే అక్కడికి వెళ్తూ ఉన్నాం. అంటే మేము ఈ ఊరు వచ్చి సెటిల్ అయ్యి 10 years అయింది, కానీ మా పేరెంట్స్ ఇక్కడ ఉండేవారు. సో నేను వచ్చినప్పుడల్లా నాకు కావాల్సిన ఐటమ్స్ ఏమైనా కావాలంటే సనత్ నగర్కే వెళ్ళేవాళ్ళం అనమాట. సో అలా నాకు తెలుసు అక్కడ మనకి రీజనబుల్గా మంచి వస్తువులు దొరుకుతాయని. సో వెళ్తే ఈసారి సర్ప్రైజింగ్గా ఏంటంటే, ఇప్పుడు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ అండ్ పొంగల్ ఆఫర్లో 40% నుంచి అప్ టు 70% వరకు కూడా ఆల్మోస్ట్ చాలా ఐటమ్స్ మీద మనకి ఇది ఆఫ్ ఉందన్నమాట. దానివల్ల కూడా మనకి మంచి రీజనబుల్ రేట్స్కి వచ్చాయి. యాజ్ సచ్ అగ్రోమెక్ ఇండస్ట్రీస్లో మనకి రేట్స్ తక్కువ పడతాయి. అలాంటిది ఈ సేల్ వల్ల కూడా ఇంకా కొంచెం తక్కువకి రావడంతో మనకి చాలా వస్తువులు మంచి ప్రైస్లో వచ్చాయి. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఈ వస్తువులన్నీ చూద్దాము. ఫస్ట్ నాకు చాలా నచ్చిన ఐటమ్ ఈ డబ్బాలు, పప్పులువి. వీటికి ఇక్కడ చూసారా, కింద ఇలా ఇచ్చారు ట్రాన్స్పరెంట్గా. సో మనం వేసుకున్నది ఇందులో ఏముంది పప్పు అన్నది మనకి క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు ప్లాస్టిక్ వాడద్దు అని అంటున్నారు కదండి, అందుకని అన్నీ స్టీల్లోనే మ్యాక్సిమం తీసుకోవడానికి ట్రై చేసాం. మూత కూడా స్టీల్ మూత ఉన్నదే తీసుకున్నాం. ఇదే టైప్లో మీకు ప్లాస్టిక్ మూత ఉన్నవి కూడా వస్తున్నాయి. అవి కొన్నాళ్ళకి విరిగిపోతాయని మేము స్టీల్వే తీసుకున్నాం. ఇలా స్లీక్గా ఉంటే ఏంటంటే అడ్వాంటేజ్, ఎక్కువ డబ్బాలు పడతాయి మనకి. ఇలా రౌండ్గా ఉన్న వాటిలో ప్లేస్ వేస్ట్ అవుతుంది అని ఇలా ఉన్నది తీసుకున్నాం అండి. ఇది 2.5 kilos అలా పడతాయని చెప్పారు వాళ్ళు. సో ఇవి మాకు 1/2 dozen అనుకున్నాం, 1/2 dozen దొరకలేదు, 3 దొరికాయి. ఇందులో 3, మళ్ళీ 1.5 liters ఒక 1/2 dozen, 1/2 liter అదే 1/2 kiloవి 1 dozen అలా తీసుకున్నాం. అన్నీ ఇదే షేపు, ఇదే ప్యాటర్న్, అందుకని అన్నీ చూపించట్లేదు మీకు. ఇండివిజువల్ రేటింగ్ ఉందండి వీటి మీద, ఎంత ఏంటి అన్నది ప్రతిదైతే నాకు గుర్తులేదు. సో ఇదొకటి. అలాగే ఇది చపాతీ చేసుకునే తవ్వ. ఇలా ఈ హనీ కాంబ్ ప్యాటర్న్లో ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి అన్నమాట. ఇది చాలా మంచిది అని అంటున్నారని ఇది చపాతీది తీసుకున్నాం. అంటే రోటీ, పుల్కాలు అవన్నీ చిన్నవి ఉంటాయి, కానీ మనం పరాటాలు చేసుకుంటే కొంచెం పెద్దవే ఉంటాయి కదా, అందుకని ఈ మాత్రం సైజు ఉండాలి అని తీసుకున్నాం. ఇది కూడా మళ్ళీ నూనె పోసుకునేవి కూడా చాలా బాగున్నాయి. 1 liter పడుతుంది నూనె. చక్కగా మూత అది ఇది కూడా వచ్చేస్తుంది, ఈ పార్ట్ కూడా తిప్పితే. సో క్లీనింగ్ కూడా చాలా ఈజీ, మనం ఏం కష్టపడక్కర్లేదు. ఫుల్ చివరి వరకు కూడా చేయగలుగుతుంది. చాలా బాగున్నాయి వస్తువులన్నీ, బ్రాండ్ న్యూ అండ్ లేటెస్ట్. ఏంటైతే మీరు అమెజాన్లో అక్కడ చూస్తారో అవన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. మళ్ళీ ఇవేమో ఇలా 2 casseroles అనమాట. ఇది ఓపెన్ చేయలేదు, తనే చేసుకుంటుంది కదా అని నేను స్టీల్ casseroles అండి. చూడండి, 2 వస్తాయి అలాగా, ఇలా సీల్డ్ ప్యాక్. ఇది ఆల్రెడీ చెప్పాను కదా, అన్నీ స్టీలే ఉండాలి, ప్లాస్టిక్ అసలు ఉండకూడదు అన్న ఉద్దేశంతో అన్నీ ఏరి ఇలా స్టీల్వి దొరికినవే తీసుకున్నాం మేము. మంచినీళ్ళ గ్లాసులు 6 pack అనమాట. ఇలాగా మంచి స్టీల్, చాలా బాగుంది. వీటన్నిటి మీద కూడా ఆఫర్స్ ఉన్నాయండి. ఇవన్నీ నేను చూపించినవన్నిటి మీద కూడా ఎంతో కొంత ఆఫర్ అయితే ఉండనే ఉంది. మళ్ళీ ఇదే షేప్లో మ్యాచింగ్ ఉండాలి కదా అన్నట్టు చిన్నవి, ఇవి కాఫీ టీలకి. ఇవి కూడా ఒక 1/2 dozen. గిన్నెలు మటుకు అన్నీ ఫ్లాట్ సర్ఫేస్ ఉండాలని తీసుకుంది. ఈ కింద ఇలా ఫ్లాట్గా, ఇలా రౌండ్గా ఉంటాయి చూడండి, టోపీలాగా. అవి కొన్నాళ్ళకి ఊగిపోతూ ఉంటాయి, ఇలా అయిపోతూ ఉంటాయి.
అలా అవడం ఇష్టం లేక అన్నీ ఇలా ఫ్లాట్ సర్ఫేస్ ఉన్నవే తీసుకుంది సెట్ చేసి. ఇవి సెట్ లాగా వాళ్ళైతే ఇవ్వట్లేదు. ఇన్ని తీసుకున్నాం అంటే అన్నీ దొరికాయి మాకు సెట్. ఓ దాంట్లో ఒకటి మొత్తం 7 దొరికాయండి. ఆ 7 అలా సెట్ చేసి పెట్టుకున్నాం అనమాట. దాందే ప్రైసింగ్, సెట్ వైజ్ ఏం లేదు. ఇదిగో దేనికి అదే ప్రైసింగ్ ఉంది. ఇలా బార్కోడ్ లేనివి ఏమైనా ఉంటే వాళ్ళు అది ప్రైస్ వేయట్లేదు అనమాట, తీసి పక్కన పెట్టేస్తున్నారు. సో అన్నిటికీ బార్కోడ్ ఉందా లేదా అని మటుకు మనం చూసుకోవాలి. ఇవి ఇలా తీసుకుందాం అనమాట. ఇది ఒకటి వుడెన్ది అక్కడ ఉంటే తీసుకుందా. ముందు ప్లానింగ్ అయితే లేదు. ఇది చూసిన తర్వాత తనకు ఐడియా వచ్చిందనమాట. ఇంకో బార్కోడ్. ఇందులో మనం డైనింగ్ టేబుల్ మీద నూనె నెయ్యి పెట్టుకోవడానికి ఇది బాగుంటుంది అని చెప్పి ఇలా తీసుకుందనమాట అండి. దీని లోపల వస్తాయి, అవి కూడా స్టీల్వే తీసుకున్నాం. ఆ 2 ఇంకా సాల్ట్ అండ్ పెప్పర్ కూడా ఇందులోకి వచ్చేస్తుంది అన్నట్టుగా అలా ప్లాన్ చేసాం. ఇంకా ఇది ఒక సెట్ కత్తులది. ఇదొకటి. ఇప్పుడు వెజిటబుల్ కటింగ్ బోర్డ్ కూడా ప్లాస్టిక్ వాడద్దు, అది కట్ చేస్తున్నప్పుడు ఫైన్గా చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలు కూడా మనం కట్ చేసిన ఫుడ్లో కలిసిపోతుందని అంటున్నారు కదా అని ఇవి తీసుకోవాలని అనుకున్నాము. ఇందులో 2 రకాలు ఉన్నాయండి. మాకు ఇది ఎక్కువ నచ్చింది, తీసుకున్నాం. ఇది ఫ్రంట్ ఏమో స్టీల్ కటింగ్ బోర్డ్ వచ్చింది, వెనకాల వుడెన్ వచ్చింది. మొత్తం సైడ్స్లో ప్లాస్టిక్ ఉంది కానీ దానివల్ల మనకి ఇబ్బంది లేదు. ఇలా కాకుండా ఇది కొంచెం రేట్ ఎక్కువ. ఇలా కాకుండా ఈ స్టీల్ది ఒక్కటే కూడా ఉంది, జస్ట్ ఒక రేకులాగా, అదొక్కటే కూడా దొరుకుతుంది. ఇంకా పెద్ద సైజు కూడా ఉంది. మాకు ఈ సైజు చాలు అని మేము ఇలా ఇన్సులేటెడ్ ఉన్నదే తీసుకున్నాం అనమాట. కాస్త మనం స్టవ్ దగ్గర గట్టు మీద పెట్టినప్పుడు తీసుకోవడానికి పెట్టడానికి కూడా కొంచెం వీలుగా చేతిలోకి వచ్చేటట్టు ఉండాలి కదా. ఈ షీట్ ఒకటే అయితే ఆ గట్టుగా అంటుకుపోతున్నట్టుగా ఉంది, తీయడానికి కూడా మళ్ళీ కష్టం. ఏ కత్తితోటో దేనితోటో లిఫ్ట్ చేయాలి, ఆ వ్యాక్యూమ్ ఫామ్ అయ్యి స్టిక్ అయిపోతుందని మేము ఫీల్ అయ్యాం. సో అందుకని మేము ఇలా తీసుకున్నాం. నేను తీసుకున్నాను ఒకటి, నేను ఆల్రెడీ వాడడం కూడా స్టార్ట్ చేసాను అనమాట. ఇది స్పందనది. మేము అనుకుని వెళ్ళిన దానికన్నా యాక్చువల్లీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అవును ఇది కావాలి కదా అని ఒక్కొక్కటి తీసుకోవడం అయిందనమాట. మనకి అగ్రోమెక్లో అన్నీ ఇలా కనిపించేటట్టు పెడతారు. సో ఎవరిని మనమే అడగక్కర్లేదు, మనమే శుభ్రంగా తిరిగి మనకు కావాల్సింది తీసుకోవచ్చు. ఒక్కొక్క స్టీల్ అంతా ఒక ఫ్లోరు, ఇత్తడంతా ఒక ఫ్లోరు, గాజువన్నీ ఒక ఫ్లోరు, హెవీ ఐటమ్స్ అవన్నీ ఒక ఫ్లోరు, అలా ఉంటాయి అక్కడ. ఇది పోపుల డబ్బా అండి, ఇలా కనబడుతూ ఉంటుంది. దీనిపైన ఒక చిన్న ఫిల్మ్ ఏదో అంటించారు, అది తీసుకోవాలి వాడుకునేటప్పుడు. 7 కప్పులు వచ్చాయి ఇలాగా. సాలిటైర్ కంపెనీది స్టీల్ది పోపుల డబ్బా. ఒక స్పూన్ కూడా ఇచ్చారు లోపల, బుజ్జి స్పూన్. సెలో కంపెనీ ప్రోడక్ట్స్ అయితే చాలా ఉన్నాయండి. సో వాటి అన్నిటి మీద కూడా ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్ అయితే నడుస్తుంది. ఇలా బౌల్స్ 2 తీసుకుంది, నేను మీకు ఒకటి చూపిస్తున్నాను. కలర్ అయితే ఇది ఒకటే ఉంది ఆప్షన్, బ్లూ ఒకటే ఉంది. మైక్రోవేవబుల్. నేను రికార్డ్ చేస్తున్నప్పుడు ఎప్పుడో మైక్ ఛార్జింగ్ అయిపోయి బంద్ అయిపోయిందండి, నేను చూసుకోలేదు. సో ఇక ముందంతా నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇలాంటివే ఇంకా ఒక 6 చిన్న కప్స్ కూడా తీసుకున్నాను, లెఫ్ట్ ఓవర్స్ ఏమైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికని. ఆ తర్వాత ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నదేమో మసాలాలన్నీ పెట్టుకునే బాక్స్ అనమాట. ఇది వుడెన్ బాక్స్ కనబడింది, ముందు స్టీల్దే, దానికి కూడా తీసుకుందాం అనుకున్నాం కానీ ఇది చూసిన తర్వాత బాగా టెంప్ట్ అయ్యాము ఇద్దరం. ఎందుకంటే చాలా మేము యూట్యూబ్ ఛానల్స్లో ఇన్స్టాలో చూస్తూ ఉంటాము, వంటలు చూపించే వాళ్ళే ఎక్కువ ఈ డబ్బాలు వాడుతుంటారు, నార్త్ ఇండియన్స్ ఎస్పెషలీ. సో ఇది చూసి నేను కూడా ఎప్పుడు కొనుక్కోవాలనుకుంటూ ఉన్నాను కానీ నేను తీసుకోలేదు, ఇప్పుడు మళ్ళీ చూడొచ్చులే అని స్పందన అయితే తీసుకుంది. ఇందులో మన మసాలా దినుసులు అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఒకే దాంట్లో పెట్టుకుని విడివిడిగా 10 రకాల డబ్బాలు తీసి వాడుకోక్కర్లేకుండా అన్నీ ఒకే దాంట్లో ఉంటే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది కదా, చూడ్డానికి కూడా చాలా బాగుందని ఇది కూడా తీసుకున్నాము. ఇప్పుడేమో నూనె ఇందాక పెద్దది మీకు చూపించాను కదా, 1 లీటర్ కెపాసిటీది,
అది అయితే మన మామూలుగా స్టోరేజ్‌కి పనికొస్తుంది గానీ, మనం నిత్యం వాడుకోవడానికి ఇప్పుడు దోసలు అవి వేసుకుంటే ఓ స్పూన్ పెట్టి, అందులోంచి తీసి దోసల చుట్టూ వేయడానికి అలాంటి వాటికి ఒక మూతన్నది ఉంటే బావుంటుంది కదా! దీనికి పక్కన ఒక చిన్న స్నౌట్ కూడా ఇచ్చాడు ఇలా ముక్కులాగా. అందులోంచైనా పోసుకోవచ్చు అలాగా. లేకపోతే డైరెక్ట్‌గా స్పూన్ పెట్టి తీసి మనము పోపులు వేసుకోవడానికి, దోసలకి అన్నిటికి ఉపయోగించుకోవచ్చు. ఇదేమో క్యాస్ట్ ఐరన్ దోస తవా తీసుకున్నామండి. ఇది నేను కూడా తీసుకున్నాను. ఎప్పటినుంచో ఇంట్లోకి తీసుకోవాలి అనుకుంటూ ఉన్నాను నేను. సీజనింగ్ చేయాలి అది ఇది అని కొంచెం ఆలోచించా. ఇదైతే ప్రీ సీజన్డ్ అని రాసిపెట్టుంది. బట్ అయినా కూడా సరిపోదుట. మళ్ళీ మనం కొంచెం నూనె రాసి, వేడి చేసి, మళ్ళీ ఉప్పేసి, క్లీన్ చేసి అవన్నీ ఏవో చాలా ప్రక్రియలు ఉన్నాయి. అవన్నీ చేసి వాడుకోవాలి. ఇది 1800 ఉందండి ఎంఆర్‌పి. మాకు మటుకు 885 రూపీస్‌కి వచ్చిందక్కడ. అవి ఒకటి రెండు అలా గుర్తుండిపోయే రేట్లు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న గిన్నె నా చిన్నప్పుడు మా అమ్మ దగ్గర ఉండేది. దీనికి ఇలా పైన వంచలో కూడా ఇలా వేవీగా కర్వీగా ఉండేదనమాట. అలా కర్వీది అయితే ఇప్పుడు దొరకలేదు కానీ ఇలా ప్లెయిన్‌ది దొరికింది. సో ఇది స్టడీగా ఉంటుంది. మూవ్ అవ్వకుండా ఇటు అటు. ఎందుకో అలాంటితోటి తీసుకోవాలని అప్పటినుంచి కోరిక. లక్కీగా కనపడింది కదా అని తీసుకున్నాను. స్పందన కూడా తీసుకుంది. ఇవి మళ్ళీ చిన్న కటోరీస్ మనకి సాంబార్‌కి, లేకపోతే రైతాకి, లేకపోతే దాల్ రోటీ అయితే దాల్‌కి పనికొస్తాయని అవి తీసుకున్నాం. ఇదేమో ఒక డబ్బా కమ్ గ్రేటర్ అండి. గ్రేటర్‌నే మూతలాగా యూజ్ చేసాడు వాడు. చూడండి అది తీసి విడిగా మనం క్యారెట్ అది గ్రేట్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ డబ్బాకి హోల్స్ ఉన్నాయి కదా! అది కొత్తిమీర స్టోర్ చేసుకోవడానికి పనికొస్తుందనమాట. ఆ హోల్స్ ఉండడం వలన కొత్తిమీర ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. గ్రేట్ చేసుకున్నప్పుడు చేసుకోవచ్చు. ఉత్తప్పుడు దానికి మూతలాగా అలా వాడుకోవచ్చు. డబుల్ పర్పస్ బావుందని తీసుకున్నాం. ఇదేమో బేలన్ అండి. అదే రోటీ ఒత్తుకునేది. చపాతీ కర్ర. చపాతీ చేసుకునేదేమో మార్బుల్‌ది. తన దగ్గర ఆల్రెడీ ఉందనమాట కొత్తది బ్రాండ్ న్యూ. సో, అందుకని ఇంక అది తీసుకోలేదు మేము. ఇది అయితే తీసుకున్నాం. ఇది కొంచెం బరువున్నది చూసి తీసుకోవాలి. లేకపోతే రోటీ సరిగ్గా రాదు. ఇందాక ఒక చెక్క ట్రే చూపించాను కదా! అందులోకి పెట్టుకోవడానికి సాల్ట్ అండ్ పెప్పర్‌వి ఇవి కూడా చెక్కవే అండి. చాలా బావున్నాయి క్యూట్‌గాని ఈ సెట్ అలా తీసుకున్నాం. ఇదేమో నెయ్యి, నూనె డైనింగ్ టేబుల్ మీద మనం పెట్టుకుంటాం కదా! దానికోసం మూతుంది. లోపల చిన్న స్పూన్ కూడా ఉంది. ఇవన్నీ కలిపి ఆ చెక్క ట్రేలో పెట్టుకోవచ్చని ఐడియా. ఇది పోపుల గరిటె. ఇది కూడా నాన్ స్టిక్ కాకుండా స్టీల్‌దే తీసుకున్నాం. కొంచెం లోతు ఎక్కువ ఉన్నది తీసుకున్నాను. ఎందుకంటే మేము నువ్వుల నూనె వాడతాం కదా! అది కొంచెం పొంగుతుంది. అండ్ మోర్ ఓవర్ గుమ్మడొడియాలు అవి వేయించుకోవడానికి కొంచెం నూనె బాగానే పడుతుందనమాట. అందుకని అన్ని విధాలా పనికొస్తుందని ఇలా తీసుకున్నాం ఆలోచించి. ఇది ఏమో యాలక్కాయలు అవి దంచుకోవడానికి మనకు కావాల్సి ఉంటుంది కదా అని తీసుకున్నాం. ఇది కూడా కొంచెం ఆ పైన చేతిలో దంచేది ఉంది కదా! అది బరువుదే చూసుకొని తీసుకోవాలండి. లేకపోతే ఎంతసేపు మనం అలా దంచుతూ ఉన్నా కూడా లోపల వేసిన వస్తువులు సరిగ్గా నలగవు. ఇవన్నీ గరిటెలు అవి చిన్న చిన్నవి చాలా రకాలు మనకు అవసరం ఉంటాయి కదా! తీసుకున్నాం. ఇది అన్నం వడ్డించుకునే హస్తం. ఇందులో ఇలా గళ్ళు గళ్ళు ఉన్నది ఉంది గానీ, అందులో మళ్ళీ సబ్బు అది ఉండిపోతుంది సరిగ్గా వదలదని చెప్పి ఇలా ప్లెయిన్‌గా ఉన్నదే తీసుకున్నాం అనమాట. ఇది కూడా సాంబార్ గరిటె అలాగా ఇంకా అన్నీ చిన్న చిన్న వస్తువులైతే చాలా ఉన్నాయి. ఇవేమన్నా డీప్ ఫ్రై చేస్తే మనం నూనెలోంచి దేవుకోవడానికి కావాలి కదా! అలాంటిదోటి. స్పూన్స్, ఫోర్క్స్ 3 ఫోర్క్స్ ఒక సెట్ కింద పెట్టి అమ్మారు. మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు. అది పీలరు. ఇదేమో మళ్ళీ కొన్ని కాయగూరలు అవి చూడండి కొంచెం ఉడకపెట్టి మనం స్ట్రెయిన్ చేయడానికి పనికొస్తాయి. పాస్తా ఒకటి, కాలీఫ్లవర్ ఒకటి ఇవన్నీ కొంచెం బ్లాంచింగ్ కూడా చేస్తూ ఉంటాం కదా! సో, అవి అందులో వేస్తే స్ట్రెయిన్ అవ్వడానికి పనికొస్తాయని చెప్పి అలాంటిదోటి తీసుకున్నాం. ఇంకా టేబుల్ స్పూన్స్, మళ్ళీ పుడ్డింగ్ స్పూన్స్ అవి కూడా తీసుకుంది. అట్ల కాడ, టీ స్ట్రెయినరు. ఇంక ఇల్లు అనేటప్పటికి అన్నీ అవసరాలే కదా! ఇదేమో నేను తీసుకున్నానండి. నా దగ్గర ఈ టైప్ ముందు ఉండేది. మధ్యలోదొకటి విరిగిపోయిందనమాట. మొన్న ఎప్పుడో జంతికలు చేయాలంటే మా ఫ్రెండ్ ఇంటి నుంచి తేవాల్సొచ్చింది. అంటే నా దగ్గర ఇలా నొక్కేది ఉందనమాట. ఆ నొక్కేది మొన్న నొక్కలేకపోయాను. చాలా ప్రెషర్ పెట్టాల్సొస్తుంది. చేతులు బాగా నొప్పెట్టేసాయి. ఇంకా లాభం లేదని చెప్పి తీసేసుకున్నాను. మొన్న ఎప్పుడో ఒక షాప్‌లో చూస్తే రూ. 1550 చెప్పారండి. దీని మీద కూడా 1550 ఉంది. గానీ రూ. 885కి వచ్చింది అగ్రోమెక్ ఇండస్ట్రీస్‌లో. దీనిలో 6 ప్లేట్స్ ఉన్నాయి. అవి కింద విడిగా ఇచ్చారు. కింద ఒకటి ఓపెన్ అవుతుంది ఓపెన్ చేస్తే. దాంట్లో ఉన్నాయన్నమాట.
ఇది చాలా చాలా బాగుంది. ఇంక ఇలాంటి ఆలోచిస్తూ కూర్చుంటే కొనుక్కోవడం కావద్దు అని చెప్పి ఇదైతే అర్జెంటుగా తీసుకున్నాను నేను. ఈ అగ్రోమెక్ ఇండస్ట్రీస్‌లో మనం ఏం వస్తువులు పర్చేజ్ చేసినా మనం కొన్నదానికి తగ్గట్టుగా వాళ్ళు ఏవో ఒక రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. సో, మనకి వాళ్ళు క్యాసరోల్స్ ఇవ్వబోయారు. క్యాసరోల్స్ మాకొద్దు ఆల్రెడీ కొనుక్కున్నాం అంటే ఇదే ఆల్టర్‌నేటివ్‌గా ఇది ఇచ్చారు ఈ బౌలు. డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఫ్లవర్స్ అవి పెట్టి డెకరేట్ చేస్తున్నారు కదా! ఈ మధ్య అలా చేసుకోవడానికి కూడా బానే పనికొస్తుంది ఇది. కొంచెం నీళ్లు పోసి ఫ్రెష్ ఫ్లవర్స్ వేసుకోవచ్చు. అలా ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు. ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సెంటర్ టేబుల్ మీద కూడా పెట్టొచ్చు. దీనికో స్టాండ్ కూడా ఇచ్చారు. ఇది చూడ్డానికైతే చాలా చాలా బాగుంది. స్టైలిష్‌గా ఉంది. వాళ్ళ హోమ్ డెకోర్‌కి బాగా వెళ్తుంది అని అనిపించి ఇది తీసుకున్నాం అనమాట. అది కాక ఇలా 2 మగ్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. చాలా సంచులు తీసుకొని వచ్చామండి మేము. 4, 5 పెద్ద పెద్ద సంచుల్లో సర్దిచ్చారు. ఆ డబ్బాలు చాలా బల్కీ కదా! అవి చాలా సంచులు పట్టాయి. అండ్ అగ్రోమెక్ ఇండస్ట్రీస్‌లో చాలా మంచిగా మేము షాపింగ్ చేసుకున్నామని అనిపించింది. అందుకని మీ అందరూ కూడా చూసుకొని నచ్చుకుంటారు, తీసుకోవాలంటే తీసుకుంటారు అని చెప్పి ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ ఆఫర్స్ అనేవి ఎన్ని రోజులు ఉంటాయో నాకు తెలీదు. ఎవరికైనా కావాలంటే వెళ్ళి తప్పకుండా తీసుకోవచ్చండి. సో, ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చిందనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. Signing off for today, folks. Jai Hind.